నమస్కారం అందరికీ. అందరూ బాగున్నారా? నేను మీ చారి అంకుల్. ఈరోజు టాపిక్లోకి వెళదామా? నిబద్ధతకు నిలువెత్తు సాక్ష్యాలు. ఒకసారి న్యాయస్థానంలో నిందితుడి తరఫు న్యాయవాది అమోఘంగా వాదిస్తున్నారు. అంతలో ఆయనకు ఒక టెలిగ్రామ్ వస్తుంది. దాన్ని చదివి మడతపెట్టి కోటు జేబులో పెట్టుకొని వాదన సాగించారు న్యాయవాది. వాదనలు ముగిసి న్యాయమూర్తి తీర్పు వెల్లడించాడు. నిందితుడు నిర్దోషిగా విడుదలయ్యాడు. న్యాయవాదికి అది అత్యంత సంతోషం కలిగించాల్సిన విషయమే కానీ ఆయన ఒక్కసారిగా విషాదంలో కుప్పకూలిపోయాడు. ఎందుకంటే తనకు వచ్చిన టెలిగ్రామ్లో భార్య మరణ వార్త ఉంది. క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె బొంబాయిలోని ఆసుపత్రిలో ఉంది. అత్యవసరంగా ఆపరేషన్ చేసిన ప్రాణాలు దక్కలేదు. వార్త తెలిసి కూడా ఏమాత్రం తొనకుండా ఆయన వాదనలు పూర్తి చేశారు. ఒక నిర్దోషికి శిక్ష పడకుండా కాపాడారు. ఆ న్యాయవాది సర్దార్ వల్లభాయ్ పటేల్. మరొక సందర్భం, ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఒక పిల్లాన్ని తల్లిదండ్రులు ఎంతో ఆందోళనతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అక్కడ ఉండాల్సిన వైద్యుడు అందుబాటులో లేడు. దాంతో అందరూ ఆవేశంతో సిబ్బందితో గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న వైద్యుడు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని ఆ అబ్బాయికి తగిన చికిత్స చేసి ప్రాణాలు కాపాడాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో రోగిని చూడడానికి వెళ్ళినందువల్లే ఆసుపత్రిలో అందుబాటులో లేకపోయినా ఆ బాడి తల్లిదండ్రులకు క్షమాపణ కోరారు. ఆయన పేరు డాక్టర్ బీసీ రాయ్. పేదలకు వైద్యం చేసి ఫీజు తీసుకోకుండా మీ గ్రామాభివృద్ధికి మీరు చేయగల సహాయం చేయండి అని చెప్పి పంపినటువంటి దయార్థ హృదయుడు. తన ఆస్తినంతా ప్రజల కోసం రాసిచ్చిన మానవతావాది. పూర్తి పేరు బిధాన్ చంద్ర రాయ్. ఆయన పుట్టినరోజు అయినటువంటి జూలై 1నే మన దేశంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మహాత్మాగాంధీకి స్నేహితుడిగా, వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించాడు రాయ్. అనంతర కాలంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. న్యాయవాదిగా, వైద్యుడిగా పైన చెప్పిన ఇద్దరు తమ తమ వృత్తులకు అంకితమైన వారే. ఆ తర్వాత ఇద్దరు రాజకీయాల్లోకి వచ్చారు. న్యాయవాద వైద్య వృత్తిలోనూ రాజకీయ రంగంలోనూ రాణిస్తున్న వారు ఎందరో ఉన్నారు. కానీ కొందరు మాత్రమే తమదైన వ్యక్తిత్వంలో నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేస్తారు. ఏ హోదాలో ఉన్నా చిత్తశుద్ధితో, నిబద్ధతతో కర్తవ్యం నిర్వహణ చేయాలని చెప్పడానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు. కాబట్టే సర్దార్ పటేల్, బీసీ రాయ్ భారతరత్నాలు అయ్యారు. సమృత లక్ష్యంతో పాటు వజ్ర సంకల్పం కూడా అవసరమనేవారు స్వామి వివేకానంద. జీవితానికి అర్థం అనేది వారి వారి జీవన విధానాలు బట్టి ఉంటుంది. మనిషిగా జీవిస్తూ సాటి మనిషికి సాయం చేస్తూ మంచి మనిషిగా ఎదిగినప్పుడే కదా జీవితానికి సార్థకత. నచ్చిందా? మరో టాపిక్లో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఏమో దీని మీద ఏమైనా గొడవ అవుతుందేమో, వద్దన్నాడేమో తెలియదు, చెప్పేసాం అంతే. తర్వాత ఏమన్నా